నా పేరు నాగార్జున రామగిరి మండలం జెడ్పీటీసీ. గత 10-15 ఏళ్ళ నుంచి ఇలాంటి రాజకీయం ఎప్పుడూ లేదు. అంతకుముందు ఉండేది ఇలా మర్డర్లు చేసేది కానీ, ప్రజలను బెదిరించేది కానీ, దౌర్జన్యాలు చేసి ఒక ఎలక్షన్ జరిగినప్పుడు దౌర్జన్యం చేసి కట్టడి చేసి వాళ్ళని ఓట్లు బలవంతంగా వేయించుకుని అలా చేయాలని వాళ్ళ పరిటాల కుటుంబం గతంలో చేసినట్ల మా పెద్దలు, మా సీనియర్ నాయకులు, మా పెద్దలు అన్నింటే మేము గతంలో విన్నాం. ఇప్పుడు అలా సృష్టించడానికి ఇప్పుడు కొడుకు పెద్దోడై శ్రీరాములో మళ్ళీ అలా సృష్టించడానికి అది ప్లానింగ్ చేస్తున్నానని అని దౌర్జన్యాలు ఇన్ని పాల్పడుతున్నాడు. అదే చెప్తున్నాం శ్రీరాములకి, పరిటాల సునీతకి. చూడు గౌరవంగా చెప్తున్నాం, మేము కురువు కులస్తులుగా సామాన్యంగా ఏ వ్యక్తిని కూడా పల్లెత్తి మాట మేము అన్నాం, ఏ వ్యక్తిని కూడా పల్లెత్తి మాట అన్నాము. ఈరోజు నేను రామగిరి జెడ్పీటీసీగా తొమ్మిది ప్రకాశ్ అన్న నాకు టికెట్ ఇచ్చాడు. ఇంతవరకు కూడా ఏడన్నా కానీ చిన్న కేసు ఉందా, మా గురించి చిన్న ఒక రాయి వేసినామా, చిన్న ఒక మాట అన్నామా ఎవరన్నా కానీ, ఒక కార్యకర్తని కావచ్చు, ఒక ఓటర్ని కావచ్చు, ఏ ఊర్లో కానీ గమనించుకోండి. పట్టాల సునీత, శ్రీరాములు మీకు చెప్తున్నాం, మీకు ధైర్యంగా మీకు తెలియజేస్తున్నాము. మళ్ళీ మేము చెప్పేది ఉండదు. అలాగే మేము చేయాలనుకుంటే మీకు 2 చేతులు మాకు 2 చేతులు ఉండేది. గతంలో మా మాజీ కన్వీనరు సుధాకర్ అంటాడు, దమ్ముండే రాండి ఇంకోటి రాండి అంటాడు ప్రకాష్ రెడ్డిని. అది కాదు సుధాకర్ అన్న, బాగా గుర్తుపెట్టుకో. ఈరోజు ఏం జరిగిందో నువ్వు అది ఖండించు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పరిటాల సుందర్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. ఈరోజు నేను అదే ప్రకారం నేను తప్పు చేసింటే నేను ప్రెస్ మీట్ పెడతా, నేను ఛాలెంజ్, నువ్వు ఛాలెంజా దానికి ఓకే. అంతేగాని ప్రజలను కాపాడండి, ప్రజలకు మంచి చేయండి. గతంలో పేరూరు డ్యామ్కి నీళ్ళు తెప్పించి పేరూరు మీ సొంత పంచాయతీలో దుబ్బర్పల్లి సుధాకర్కే చెప్తున్నా, మా సొంత కులస్తునికి చెప్తున్నా, మీ పేరూరు డ్యామ్ నీళ్ళు తెచ్చిన తర్వాత తేక ఉన్నప్పుడు మీ ఊర్లో నీళ్ళు వస్తానా, నేను అదే ఊర్లోనే నేను పెళ్లి చేసుకున్న పేరూరులో నీళ్ళు వస్తానే, నీళ్ళు తాగేకుంటానా, కనీసం తినే ఇబ్బంది కూడా ఉంది. ఆ కాలంలో పేరూరు డ్యామ్ నీళ్ళు తెచ్చిన తర్వాత పంటలు పెట్టుకొని ప్రశాంతంగా ఎవరెవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అది వాస్తవమా కదా? నీళ్ళు వచ్చినా లేదా? ఈరోజు హత్యాపైతలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ రీజన్లో జరుగుతున్నాయి? మీరు బొక్సించి మీరు రెచ్చగొట్టిన వాళ్ళే జరుగుతున్నాయి. అంత తప్పితే ఏరేది ఏం జరగలే. బాగా గుర్తుపెట్టుకోండి. పరిటాల శ్రీరాములకి, పరిటాల సునీత మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మమ్మల్ని దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దండి. ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఉగాది పండుగను బాగా సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే రామగిరి మండలంలో మాత్రము పరిటాల రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ పరిటాల రవి బతికున్నప్పుడు ఎలాగో హత్యలు, మిస్సింగ్ కేసులు, దోపిడీలు, దౌర్జన్యాలు ఎలా జరిగాయో ఈరోజు అదే పరిస్థితి పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలలో ఎక్కడే కానీ ఎటువంటి కేసులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ ఏంటివి కానీ జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను, ముఖ్యంగా కేవలము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వీళ్ళని అనగదొక్కితే మన పనులు అనుకునేవి జరుగుతాయనే ఉద్దేశంతో ఇలాంటి దాడులకు పాల్పడి హత్యా రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూడా కురబ సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ కావచ్చు, పార్థసారథి కావచ్చు, ఇదే సత్యసాయి జిల్లాలో వాళ్ళు కురబ కులస్తులుగా వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ హత్యను కూడా ఖండించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈరోజు మార్చురీలో ఉన్న శవాన్ని పరిశీలించడానికి వచ్చిన పార్థసారథికి దాదాపు 2 గంటల సేపు నిన్నే వెయిట్ చేయించారంటే ఈ ప్రభుత్వ పెద్దలు ఈ బీసీ సామాజిక వర్గం కావచ్చు, కురబ కులస్తులను కావచ్చు ఎంత అనగదొక్కుతున్నారనేది ఒక అర్థమవుతుంది. దీన్ని గుర్తించుకోవాలని చెప్పేసి ఈ హత్యను, లింగమయ హత్యను అంతే రకకుండా దాడులు ప్రోత్సహిస్తున్న పరిటాల కుటుంబాన్ని ఈ కురబ సామాజిక వర్గం కావచ్చు, లేదంటే బీసీ కులాలంతా కూడా బహిష్కరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. 2024 కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, 24 ఎలక్షన్లలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి బీసీ, ఎస్టీ మైనార్టీ కుటుంబాలపైన మరియు ఓసీ మన లీడర్లపైన అనేకమైనటువంటి అక్రమ కేసులు, నిర్బంధాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులుకి వత్తాసు పలుకుతున్నటువంటి కొందరు పోలీస్ ఆఫీసర్లు మాత్రమే. సార్ మీరందరూ కూడా వ్యవసాయ పరంగా, మీ అమ్మా నాన్నలు వ్యవసాయ పరంగా కూలీ నాలి చేసి వ్యవసాయ పరంగా చదివిస్తూ మీకు ఉద్యోగాలు తెప్పించారు సార్ పోలీస్ ఆఫీసర్సు. మెయిన్ ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఒక్కటే,
ఏ గవర్నమెంట్ ఆఫీసు ఏ గవర్నమెంట్ ప్రభుత్వానికి కూడా మీరు మద్దతు తెలపాల్సిన పని లేదు. మీకు ఏ పరిటాల కుటుంబము మీకు ఉద్యోగము ఇప్పిలే, ఏ తోపుదర్తి కుటుంబము మీకు ఉద్యోగం ఇప్పిలే. మీరు కష్టపడి చదివి మీరు ఉద్యోగాలు తెచ్చుకున్నారు సార్. దయచేసి ఈ రాప్తా నియోజకవర్గం అయితేనేమి, అనంతపురం జిల్లా అయితేనేమి, మీరు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు మాత్రము బడుగు బలహీన వర్గాల పైన, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు సబ్జైలు పంపుతున్నారు, నా తిప్పలు పెడుతున్నారు సార్. మీరు కూడా బీసీ ఎస్టీ మైనార్టీ కుటుంబాల నుంచి వచ్చిన ఆఫీసర్సే, మీరు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి సార్ అని మీకు తెలియజేస్తున్నారు సార్. అంతేకాకుండా ఈరోజు పరిటాల కుటుంబం ఈరోజు ఎన్నికలలో కళ్ళబొల్లి హామీలు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హామీలను గాలికి వదిలేసి ఈరోజు అన్యాయాలతో అక్రమాలతో ఈరోజు చూస్తున్న మహిళలు 5వ క్లాసు అమ్మాయిల పైన, 7వ క్లాసు అమ్మాయిల పైన, 8వ క్లాసు అమ్మాయిల పైన రేపులు చేస్తున్నారంటే ఈరోజు మీ ప్రభుత్వ పెద్దలారా మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, ఎంపీలుగా ఉంటున్నారు, మంత్రులుగా ఉంటున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయాల. మహిళల పైన అత్యాచారాలు అయితేనేమి, అన్యాయాలు అయితేనేమి, రేప్ కేసులు అయితేనేమి, మరియు హత్యలు అరాచకాలతో మీ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు మీరు పాలన నడుపుతున్నారు. ఎల్లకాలం మీరు ఒక్కరే మీరు అధికారంలో ఉంటారనుకోవడం అబద్ధం. మీరు వచ్చిందే ముగ్గురితో కూటమిగా వచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మా రాప్తా నియోజకవర్గంలో మా గోరంట్ల మాధవన్న ఎంపీగా పనిచేస్తూ, మా తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఒక చీమకు కూడా హాని జరగనీయకోకుండా రాప్తా నియోజకవర్గంలో ఎటువంటి రక్తం చుక్క కూడా కింద పడనీయకోకుండా అన్ని కులస్తులు నా వాళ్ళే. ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ తర్వాత మా అన్నదమ్ములని ప్రకాష్ రెడ్డి అన్న మాధవన్న గారు ఈ నాయకత్వంలో రాప్తా నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉంచితే ఈరోజు మీరు పూటకు హత్య, మధ్యాహ్నం ఒక రేపు, సాయంకాలం ఇంకో హత్య, అలాంటితో మీరు పాలన చేస్తున్నారు. ఖబర్దారు పరిటాల సునీతమ్మ గారు, మంచి పాలన చేయండి, ప్రజల్లో మన్నలు పొందండి. ఇది ఎక్కడమ్మా ఇది హత్య రాజకీయాలు? మీ బంధువుల ద్వారానే మీరు హత్య రాజకీయాలు చేస్తే ఈరోజు మా కురువలైతేనేమి, వాల్మీకులు అయితేనేమి, వడ్డర్లు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, మిమ్మల్ని బడుగు బలహీన వర్గాలు రాబోయే ఎన్నికలకు ఈరోజు మా సమాధులు ఈరోజు మా బీసీ కులస్తులు చనిపోతే మా ఆ పాటను చూడడానికి కూడా మీరు పోలీసులతో నిర్బంధం చేస్తున్నారే. ఈరోజు 29 ఎలక్షన్లతో మా శవాలను ఎట్లయితే ఈరోజు పూడుస్తున్నారో 29 ఎన్నికలలో మిమ్మల్ని రాజకీయ సమాజ్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు పెద్దప్ప. ఈరోజు రాప్తాడు నియోజకంలో జరిగిన పాపిరెడ్డిపల్లి గ్రామంలో హత్య చేపించిన పరిటాల సునీతమ్మ గారు, ఆమె ఏదో అనుకుంటుంది. సునీతమ్మ నువ్వే కాదు హత్య చేపించేది, మా శాతగుణ అవుతుంది. మేము అనుకుంటే ఇంతకుముందు 2019లో మేము అనుకుంటే నువ్వు రాప్తాడు కాదా ఎక్కడే కానీ తిల్లాడవని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దార్ ఇట్లా హత్యలన్నీ మానుకోవాలని పరిటాల సునీతమ్మ ఖబర్దార్గా చెప్తున్నాం. మేము ఆయన శ్రీరామ్ బాబు ఏదో అనుకుంటున్నాడేమో, ఆయన హత్యలు చేపిస్తే ఏదో ఎదవడతారు అనుకుంటారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎక్కడే కానీ ఎవరు కానీ ఇంత హత్యలు ఎన్ని చేపించినా కానీ వైఎస్ఆర్ నాయకులు ఎవరు భయపడరని నేను పరిటాల శ్రీరామ్కి వ్యతిరేక చేస్తున్నాను.